వేనాడు దర్గా ఆసియా ఖండంలోనే అతి పొడవైన బాబా సమాధి కలిగిన దర్గాగా ఈ వేనాడు దర్గా ప్రసిద్ధి చెందింది. నెల్లూరు జిల్లా తడా మండలం వేనాడులో హజరత్ షేక్ దావుద్ షావలి అల్లా సమాధి కొలువైంది. 144 అడుగుల బాబా సమాధి దగ్గరికి ముస్లింలు మరియు హిందువులు వస్తుంటారు. ఈ వేనాడు దర్గా చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే 600 ఏళ్ల క్రితం వేనాడు అడవిలో ఒక ఫకీరు తిరుగుతూ ఉండేవాడు. పశువుల కాపర్లు తెచ్చిన అన్నంతో తన ఆకలిని తీర్చుకునేవాడు. గ్రామస్తులకు జబ్బు తెస్తే పసర్ల ద్వారా వైద్యం చేస్తూ నయం చేస్తుండేవాడు. అందరూ అతన్ని బాబా అని పిలిచేవారు. ఒకానొక రోజు తనకు తనువు చాలించే సమయం దగ్గరైందని, తాను చనిపోయాక శరీరాన్ని ఇసుకతో కప్పేయమని పశువుల కాపర్లకు చెప్పి అదే రోజు చనిపోయారు ఫకీరు. పశువుల కాపర్లు బాబాను మట్టితో కప్పేశారు. ఆ రోజు సాయంత్రం గాలివాన మొదలైంది. విషయం తెలిసి గ్రామస్తులంతా మర్నాడు ఉదయమే ఆ ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ తవ్వే ప్రయత్నం చేయగా బాబా సమాధి అంతకంతకు పెరిగి 144 అడుగులకు చేరింది. అప్పటి నుంచి ఎంతో మహిమగల బాబాగా ఆయన సమాధిని ప్రార్థించడం మొదలు పెట్టారు. ఇకపోతే బాబా సమాధి వద్ద ఉన్న శిలాఫలకం గురించి కొన్నాళ్ల కిందట స్థానికులు పురావస్తు శాఖకు సమాచారం అందించారు. ఆ శాఖ అధికారులు ఫలకాన్ని చూసి షేక్ దావుద్ అనే వ్యక్తి 1602లో జీవ సమాధి అయినట్లు రాసి